హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే నాకు పంటలు పండడం మాత్రమే కాదు, ఒక చిన్న విత్తనంని భూమిలో నమ్మకంతో పెట్టడం గుర్తొస్తుంది. భూమి వెంటనే ఫలం ఇవ్వదు కదా, దశల వారీగా చేస్తూ తగిన సమయం తీసుకొని మనకి పంటని అందిస్తుంది. కొండపల్లి బొమ్మలు కూడా అలాగే. చెక్క నుండి బొమ్మ తయారవడం ఒక్క రోజులో జరగదు. ఒక అద్భుతమైన బొమ్మగా మలచడానికి మన ఆర్టిషన్స్ ఎంతో నమ్మకంతో, శ్రద్ధగా, ఓపికతో సమయం తీసుకొని చేస్తారు. నేను ఒకప్పుడు ఇలా అనుకునేదాన్ని, స్టార్ట్ చేస్తే చాలు రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, కొన్ని ప్రయత్నాలు స్లోగా నడిచినా డీప్గా గ్రో అవుతాయి. దానికోసం మనం వెయిట్ చేయక తప్పదు. ఈ సంక్రాంతి నాకు అదే నేర్పింది. పంటలు పండడానికి టైం పడుతుంది, అలాగే కలలు పండడానికి కూడా. ఈ సంక్రాంతి మనం చూస్తున్న ఫలం కన్నా కనిపించని పెరుగుదలను నమ్మడం నేర్పిస్తుంది. మీ లైఫ్లో కూడా ఇప్పుడు ఏదైనా చిన్న విత్తనం గ్రో అవుతుందా? థ్యాంక్ యూ సో మచ్.